అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనకు టెట్కి సంబంధించి రెండవ రోజు షెడ్యూల్లో భాగంగా పేపర్ 2కి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేటువంటిది ఆఫ్టర్నూన్ సెషన్లో, ఉదయం సెషన్లో పేపర్ 1కి సంబంధించి ఎగ్జామ్ అనేటువంటి జరిగింది. ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది, ఎగ్జామినర్ ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేశాడు, ఏ క్లాస్ వరకు ఫోకస్ చేశాడు అనేటువంటి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ వెళ్ళబోయేటువంటి వాళ్ళు ఏ అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తే మంచి స్కోర్ అనేటువంటి సాధించడానికి అవకాశం ఉందో క్లియర్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంటే పేపర్ 2కు సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన అనాలిసిస్ అనేటువంటిది చూద్దాం. దాని తర్వాత మార్నింగ్ సెషన్ పేపర్ 1కి సంబంధించినటువంటి అనాలిసిస్, కొన్ని ప్రశ్నలు అభ్యర్థులు క్లియర్గా చెప్పినటువంటివి, వాటికి సంబంధించిన సమాధానాలు కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇలాంటి కంటెంట్తో పాటు క్వాలిటీగా మీకు టెట్ 2 DSCకి సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాసు, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా వీడియో మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి ఓవర్ వ్యూ అనేటువంటి చూస్తే కనుక సబ్జెక్టుల వారీగా మనం మాట్లాడుకుందాం. తెలుగు పరంగా చూసుకుంటే ఎక్కువగా 8th 9th నుంచి అయితే మనకు ప్రశ్నలు అనేటువంటి కవర్ కావడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ పేపర్ 2 అనగానే 8th 9th 10th పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి వాటిని ఖచ్చితంగా మీరు చూసుకోండి. వెనకాల ఉన్నటువంటి పదజాలం నుంచి కూడా 3 నుంచి 5 ప్రశ్నలు మనకు రెగ్యులర్గా కవర్ కావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది కాబట్టి పదజాలం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఏరియా. అదేవిధంగా కవులకు సంబంధించిన అంశాలు, పాఠ్యాంశాల లోపలికి వెళ్ళి మరి ఈ పత్రిక రాసిందెవరు అనేటువంటి అంశం పైన కూడా ప్రశ్నలు అనేటువంటి అడుగున్నారు. ప్రతిపద్య చమత్కార కవి ఎవరు అని చేమకూర వెంకట కవికి సంబంధించి, అదేవిధంగా కాకతీయ పత్రిక కూడా అడగడం అనేటువంటి జరిగింది. కాబట్టి పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి లోపలి అంశాలను కూడా మనం క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తెలుగు అనేటువంటిది రెగ్యులర్గా చదివిన వాళ్ళు ఈజీగానే చేస్తారు, యాజ్ యూజువల్గా ఎప్పుడు వచ్చే విధంగానే రావడం అనేటువంటిది అయితే జరిగింది. ఇక సైకాలజీ పరంగా చూసుకుంటే గతంలో కంప్లీట్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగింది. కానీ ఈసారి కనుక చూసుకుంటే ఉదయం సెషన్ అయినా అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ అయినా కనుక చూసుకుంటే సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు కనుక చూసుకుంటే ఎక్కువగా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటి కనిపించాయి అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు చెప్పారు. గత ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఇప్పుడు జరిగినటువంటి పేపర్ 2కి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది సైకాలజీ పరంగా, మ్యాథ్స్ పరంగా, సైన్స్ పరంగా కూడా ఈజీగానే వచ్చింది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది. సైకాలజీలో అప్లికేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్లు కొన్ని ఎక్కువగా డైరెక్ట్ క్వశ్చన్స్ కనిపించినాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత ఇక సైన్స్కి సంబంధించినటువంటి కంటెంట్ పరంగా చూసుకుంటే ఎక్కువగా 8th 9th లో వరకే ఎక్కువగా కవర్ చేయడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. 6th నుంచి 7th నుంచి కూడా 1-2 ప్రశ్నలు అనేటువంటి రావడం అయితే జరిగిందట. అంటే మనకు కంప్లీట్గా 8th 9th 10th పైన ఎక్కువ ఫోకస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. పేపర్ 2 అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది అంటే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా చదివిన వాళ్ళు ఉంటే సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు, మంచి స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది సైన్స్ కంటెంట్ పరంగా. ఇక మ్యాథ్స్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈసారి చాలా క్వశ్చన్స్ అనేటువంటివి చేయగలిగాము అన్నారు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా చెప్పారు అంటే మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఏరియా కూడా ఈజీగానే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు సైన్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఇచ్చిండ్రు అని క్లియర్గా మనకు అర్థం కావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. దాని తర్వాత ఇక్కడ మెథడాలజీకి సంబంధించి కూడా కంప్లీట్ అప్లికేషన్ కాకుండా 1-2 అప్లికేషన్ క్వశ్చన్స్, మిగతా డైరెక్ట్ క్వశ్చన్స్ ఆ రకంగా ఉండడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రకంగా ఓవరాల్గా ఓవర్ వ్యూ అనేటువంటి చూసినాం. ఇక ఇంగ్లీష్ నుంచి చూసుకుంటే రెగ్యులర్గా మనకు వచ్చేటువంటి టాపిక్స్ నుంచే ఆర్టికల్స్, ప్రిపరేషన్స్, ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయడము, సీక్వెన్స్ ఆర్డర్లో అరేంజ్ చేయడము, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఈ రకమైనటువంటి అంశాలపైన అయితే ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది. ప్యాసేజ్ కూడా ఈజీగానే వచ్చింది కానీ స్క్రోలింగ్ కొంత టైం అనేటువంటిది పోయింది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు నెక్స్ట్ వెళ్ళేటువంటి వాళ్ళు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు చదివినటువంటి అంశాల నుంచే వస్తాయి, కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి చూద్దాం.
కవి శ్రీనాథునికి రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే వచ్చిందంట, అది క్లియర్గా చెప్పలేదు. దాని తర్వాత కాకతీయ పత్రిక నడిపింది ఎవరు అని అడిగినట పివి నరసింహారావు గారు అండి. దీనికి సంబంధించిన ఆన్సరు. కేసరి పదానికి నానార్థాలు సింహము, గుర్రం, శ్రేష్ఠుడు అనేటువంటివి అయితే నానార్థాలు. ఇందులో లేనిది ఎవరిని ఇస్తే కనుక అదే వస్తుంది. చేమకూర వెంకట కవికి సంబంధించి ప్రతిపద్య చమత్కార కవి అనేటువంటి బిరుదుకు సంబంధించినటువంటి రిలేటెడ్గా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగారు. వ్యవధానానికి సంబంధించి అంటే ఇది నాకు తెలిసి అలంకారానికి రిలేటెడ్గా ఈ రకంగా వ్యవధానం అంటూ ఒక ప్రశ్న అయితే వచ్చిందట. ఎవరికైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఎగ్జామ్ పేపర్ మీకు ఎలా అనిపించిందో, నేను కొంతమందిని అడిగిన వాళ్ళ ఒపీనియన్ ప్రకారంగా వాళ్ళు చెప్పారు. మీకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలా అనిపించింది గత ఎగ్జామ్తో పోలిస్తే ఈ ఎగ్జామ్ అనేటువంటిది. మంజీరా నాదాలు రాసిన కవి ఎవరు అంటూ వేముగంటి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది. మంజీరా అనేటువంటిది ఎవరు అనేటువంటిది అడిగినట. సిటీ లైఫ్ అనేటువంటిది ఏ సిటీ పైన రాసిండ్రు అనేటువంటిది హైదరాబాద్కు సంబంధించి ఈ రకంగా లోపలికి వెళ్ళి కూడా అడగడం జరిగింది. జలధరము జలమును ధరించిందికి సంబంధించి ద్వితీయ తత్పురుష సమాసం అనేటువంటిది అయితే ఈ రకంగా సమాసం అడిగారు. సంశ్లేష వాక్యానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ జంట హల్లులు వెంట వెంటనే చేకానుప్రాసానికి రిలేటెడ్గా అలంకారానికి సంబంధించి అయితే ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది. తేటగీతి గణాలకు రిలేటెడ్గా మనకు ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. కేదారము అనేటువంటి దానికి సంబంధించి అర్థము అడిగినరట. పొలము అనేటువంటిది దీని యొక్క అర్థం అనేటువంటిది అవుతుంది. జాగి అంటే అర్థం అడిగినరు, ఇది కొంత క్లారిటీగా చెప్పలేదు. ఇది క్లియర్గా ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అన్వస్త్రము విడదీయడం అడిగినరట. అను ప్లస్ అస్త్రము దీనికి సంబంధించి విడదీయడం యనాదేశ సంధికి రిలేటెడ్గా ఈ రకంగా విడదీయడము అనేటువంటిది అయితే అడిగిండ్రు. శబ్దము అనేటువంటి పదానికి అర్థం ఏంది అని అడిగినట. క్వనము అనేటువంటి దీని యొక్క అర్థం అనేటువంటిది అవుతుంది. 8th క్లాస్లో మనకి ఇది కవర్ అవుతుంది. చాలా వెనకాల ఉన్నటువంటి పదజాలానికి సంబంధించి కూడా మీకు హైలైట్ చేసి మరి మీకు యాప్లో ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండడం జరిగింది. క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది కూడా యాప్లో మీకు అందుబాటులో ఉన్నది. ఎందుకంటే అక్కడ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటువంటి సందర్భంలో కూడా వాటిని చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి చాలా చక్కగా ఉపయోగకరంగా ఉండే విధంగా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. మన గ్రూప్స్లో కూడా మీకు రెగ్యులర్గా చాలా కంటెంట్ షేర్ చేస్తున్నాను. ఇంకా మన గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఒక టైటిల్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా బ్లూ కలర్లో లింక్స్ వస్తాయి. దానిపైన క్లిక్ చేసుకొని జాయిన్ చేసి ఫ్రీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా ఫ్రీ క్లాస్ అనేటువంటివి అప్డేట్స్ అనేటువంటివి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. బయాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్, కీళ్ళు కలిగిన జీవులు ఆర్థోపోడాకి సంబంధించి బయోగ్యాస్కి రిలేటెడ్గా జ్ఞానేంద్రియాలు 9th క్లాస్ లెసన్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి ఈ రకంగా బాంబిక్స్ మోరీకి సంబంధించి పెంపకానికి సంబంధించి అడిగినరట. విటమిన్స్ ఇచ్చేసి జతపరచుము అని అడిగినరట. పునరుద్ధరింపదగినటువంటి వనరులకు రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది. ఈ రకంగా సైన్స్కి సంబంధించి 8th 9th నుంచి ఎక్కువ కవర్ చేసిరు అనేటువంటి అంశాన్ని అబ్బడులు అయితే చెప్పారు. కాబట్టి నెక్స్ట్ వెళ్ళబోయేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఈ అంశాలపైన 8th 9thకి సంబంధించి 10th పేపర్ 2 అంటే వీటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఖచ్చితంగా అవి మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక సైకాలజీకి సంబంధించినటువంటి సెక్షన్లో చూసుకుంటే ఆర్టీ 2009కి సంబంధించి సెక్షన్ల పైన గత మొదలైనప్పటి నుంచి మనకు రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అనేటువంటిది జరుగుతున్నది. పియాజేకి సంబంధించి అనుగుణ్యము సాంశీకరణానికి సంబంధించి ఒక ప్రశ్న, కోల్బర్గ్ దశకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న అయితే అప్లికేషన్ ఓరియంటెడ్గా వచ్చింది. వికాస కృత్యాలకు రిలేటెడ్గా ఒక ప్రశ్న, బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది. మిగిలినటువంటి రెగ్యులర్గా వస్తున్నటువంటి వికాస నియమాలు, పెరుగుదల, వికాసము ఆ రకంగా వాటన్నిటిని ఇంక్లూడ్ చేసి డైరెక్ట్ క్వశ్చన్స్తో పాటు అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా ఉంటున్నాయి అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్పారు. పారాగ్రాఫ్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఈజీగానే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థి అయితే ఈ రకమైనటువంటి ఇంగ్లీష్ ప్యాసేజ్ అనేటువంటిది ఈజీగా ఉందన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్టికల్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, రైటింగ్ స్కిల్ పెరగాలంటే ఏం చేయాలని ఒక క్వశ్చన్ అయితే అడిగినరట. తర్వాత స్పీకింగ్కి సంబంధించినటువంటి సబ్ స్కిల్స్ ఏంటి అని అడగడం జరిగింది. యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్కి రిలేటెడ్గా ఒక ప్రశ్న, క్వశ్చన్ ట్యాగ్కి రిలేటెడ్గా ఒక ప్రశ్న, సీక్వెన్స్ ఆర్డర్ PQRS అనేటువంటిది ఇచ్చేసి మనకు సెంటెన్స్లు అనేటువంటివి ఇచ్చేసి వాటిని ప్రాపర్గా అరేంజ్ చేయమంటారు. ఆ రకమైనటువంటి ఒక ప్రశ్న వచ్చిందట. లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ల్యాబ్కు రిలేటెడ్గా రెగ్యులర్గా ఈ లాంగ్వేజ్ ల్యాబ్కి సంబంధించి, అదేవిధంగా LSRW మన స్కిల్స్, లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి స్కిల్స్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటి మెథడాలజీలో కవర్ కావడం అనేటువంటిది అయితే జరుగుతూ ఉన్నది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు
ఇక్కడ మ్యాథ్స్ పరంగా చూసుకుంటే రాంబస్కు రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే అడిగినట. డయాగోనల్కు అంటే రాంబస్కు సంబంధించి ఒక కర్ణం ఇచ్చేసి దానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే అడిగినట. 3 క్యూబ్స్ మెల్టెడ్ టు 1 క్యూబ్, ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి సంబంధించి అయితే అడిగినట్టున్నారు. దీనికి సంబంధించి ట్రిగ్నామెట్రీ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయట. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జామ్కి సంబంధించి ఒక ప్రశ్న, డివిజిబిలిటీ బాధనీయత సూత్రం నుంచి సబ్సెట్ బై గివింగ్ ద సమ్ నంబర్స్ ఏబిసి ఈ రకంగా ఇచ్చేసి ఒక ప్రశ్న అయితే అడిగారట. డిస్కౌంట్కి రిలేటెడ్గా ఒక ప్రశ్న, ఇంట్రెస్ట్కి సంబంధించి అయితే ఒక ప్రశ్న అయితే అడిగారట. ప్రాబబిలిటీ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేటువంటిది, సంభావ్యత నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. 4 ఫ్రాక్షన్స్ అసెండింగ్ ఆర్డర్ రెగ్యులర్గా మనం చెప్తూనే ఉన్నామండి. చాలా మన ప్రీవియస్ క్వశ్చన్ క్లాసెస్ అనేటువంటి చాలా చేశాను నేను. చాలా మీకు రెగ్యులర్గా అవి రిపీట్ అవుతూ ఉన్నాయి క్వశ్చన్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా టెక్నిక్స్తో మీకు అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడం చెప్పాను. ఇక్కడ ఇది అయితే చాలా ఈజీగా మేము పెట్టేసినాము అనేటువంటి అంశాన్ని అయితే అబ్బడులు చెప్పిండ్రు మన వీడియో చూసినటువంటి వాళ్ళు. ఇక నెక్స్ట్ పేపర్ 2కు సంబంధించి లర్నింగ్ క్లాస్ రూమ్కు రిలేటెడ్గా ఒక ప్రశ్న, టెస్ట్కి సంబంధించి ఎవాల్యుయేషన్ అసెస్మెంట్కి రిలేటెడ్గా ఒక ప్రశ్న, అచీవ్మెంట్కి సంబంధించి, నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి రిలేటెడ్గా ఒక ప్రశ్న. ఇవన్నీ కూడా పేపర్ 2కు సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి చూసుకోండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్, వైయక్తిక భేదాలు, క్లాసికల్ కండిషన్ థియరీకి రిలేటెడ్గా, దాని తర్వాత సమ్మేటివ్ ఎగ్జామ్కి రిలేటెడ్గా, థర్డ్ స్టేజ్ అంటే కోల్బర్గ్ రిలేటెడ్గా ఒక ప్రశ్న. ఇది అబ్జర్వేషనల్ బిహేవియర్కి సంబంధించి పరిశీలన అభ్యసన సిద్ధాంతానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే అడిగినట. బిహేవియర్ చేంజ్ డొమైన్స్ అనేటువంటివి ఏంటి అని అడిగినట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అభ్యసన బదలాయింపుకు రిలేటెడ్గా ఒక ప్రశ్న. డెవలప్మెంటల్ టాస్క్ వికాస కృత్యాలకు రిలేటెడ్గా బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించి RTA 2009కి సంబంధించి 29-30కి రిలేటెడ్గా ఆర్టికల్కి సంబంధించి అయితే అడిగినారు. 2001 సెన్సస్ చైల్డ్ లేబర్ హౌ మెనీ ల్యాక్స్ మస్కులర్ డిస్ట్రాయ్ లాంగ్వేజెస్ రిస్ట్రిక్టెడ్ అని ఎస్ఎస్సి ఇది కొంత క్లారిటీ లేదు, చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇది సైన్స్కి సంబంధించి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సల్ఫర్ మల్టిపుల్ వ్యాలెన్సీస్కి సంబంధించి, దాని తర్వాత డిఆర్బిటాల్ ఏంటి ఆ రకంగా, ఆతోపోడా జాయింట్కి సంబంధించినటువంటి కీలు ఉన్నాయి. దాని తర్వాత బయోటిన్ నర్వ్ ఏది అని, లింపటిక్ సిస్టమ్, స్కావెంజర్స్ ఆఫ్ బ్లడ్ అని అనేటువంటిది అడిగినరట. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి రోగాలు అనేటువంటివి ఇచ్చిరట. నెక్స్ట్ బాంబిక్స్ మెమరీ మనం సెరికల్చర్ ఇవి చూసినాం. వీనస్ ఈజ్ ఆర్ట్ బికాస్ ICO2 కాన్సన్ట్రేషన్ బోత్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ ఇన్ ప్యాంక్రియాస్ అంటూ ఈ రకంగా ఒక దానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. ఇది పేపర్ 2కు సంబంధించి కంగారు పడాల్సిన అవసరం లేదు. 8th, 9th, 10th వరకు మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఇంగ్లీషు మ్యాథ్స్ అనేటువంటిది కొంత ప్రాక్టీస్ చేయగలిగితే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మీరు ఈజీగా ఆన్సర్స్ చేసే విధంగానే ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ హాల్కు 1 గంట ముందు ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సిటీ కాబట్టి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది, గతంలో కూడా జరిగినాయి కాబట్టి ఎగ్జామ్ హాల్కు 2 గంటల ముందే ఆరామ్సే వెళ్ళండి. హాయిగా మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రేపటి నుంచి ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీరు చదివిర్రు కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా చదివిన వాళ్ళు మంచి స్కోర్ అనేటువంటిది సాధిస్తారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక మార్నింగ్ సెషన్కి సంబంధించి కనుక చూసుకుంటే మొన్న జరిగినటువంటి 2 సెషన్స్తో పోతే ఈ సెషన్ అనేటువంటిది ఈజీగానే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. తెలుగు అనేటువంటిది ఎప్పుడు వచ్చే విధంగానే చాలా ఈజీగా 2 అర్థవంతమైన పదాల కలయిక, సమాసము, క్రింది వాటిలో అవ్యయం ఏది, అమ్మో, యాహ, చాలా ప్రతిసారి మనకి ప్రశ్న అనేటువంటిది రిపీట్ అయిందండి సెషన్లో. మనకు మొన్న జరిగినటువంటి టెట్కి సంబంధించి 3 సెషన్స్ పేపర్ 1కి సంబంధించి జరిగినాయి. ఈ మార్నింగ్ సంబంధించి ఇది పేపర్ 1కు సంబంధించినటువంటి సెషన్కు సంబంధించినటువంటి అనాలిసిస్ అండి. క్రింది వాటిలో అవ్యయం ఏది అని అడిగినట. ఓరి అనేది ఏ విభక్తి అని అడిగినట. సంబోధన ప్రథమ విభక్తి. నారాయణ మకుటంగల శతకం, నారాయణ శతకం. బసవపురాణం ఎవరు రచన అని అడిగినట. పాల్కురికి సోమనాథుని గారి యొక్క రచన. పద్యము 4 క్వశ్చన్స్ అడిగినట్టు ఈజీగానే ఉంది. గద్యం కూడా గణపతి దేవునికి యొక్క పాలన గురించి అడిగారు. జస్ట్ 5 లైన్సే ఇచ్చారు. ఎప్పుడైనా 5 లైన్సే ఇస్తున్నారు, ఎందుకంటే స్క్రోలింగ్కు మనకి ఎక్కువ టైం పోయి ఇబ్బంది అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ఇచ్చారు. కానీ ఇంగ్లీష్ అనేటువంటిది కొద్దిగా పెద్దనే ఇస్తారట, అది కూడా షార్ట్గా ఇస్తే బాగుంటుంది. లేదంటే ఆ 5 క్వశ్చన్స్ కూడా వేరే ఇస్తే బాగుంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్లో పారాగ్రాఫ్ చదవడం అనేటువంటిది కింద స్క్రోలింగ్ ఇట్లా మౌస్ తోటి స్క్రోలింగ్ చేయడం అనేటువంటిది కొంత ఇబ్బంది. అది కూడా కంగారు, తెలుగుకి అయితే లేదు, ఇంగ్లీష్ కొంత టైం కిల్ అవుతుంది. అక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. క్రింది ఇచ్చిన వాక్యంలో పరుషాలకు సంబంధించి అక్షరం ఏది అంటే కా అనేటువంటిది వచ్చే విధంగా ఒక అక్షరం అయితే ఇచ్చారట. పొట్లపల్లి రామారావు గారి గ్రామం తాటికాయలకు సంబంధించినటువంటి గ్రామం. ఆ రకంగా మనకు ఈ రకంగా మనకు ఒక ఆయన గ్రామానికి సంబంధించి కూడా అంటే పాఠ్యాంశం లోపలికి వెళ్ళి కూడా మనకు అడగడం అనేటువంటి అయితే జరిగింది. సంధ్యాకి సంబంధించి ప్రకృతి, ఇది సంధ్యాకి సంబంధించి అయితే అడిగినట్టుంది.
చదువు సంధ్య ఆ రకంగా ఉంటుంది కదా, గొల్లకు సంబంధించి సంధ్యకు రిలేటెడ్గా ఒక ప్రశ్న అడిగారు. గొల్ల శుద్ధులు ఏ కళారూపము అనేటువంటిది అయితే అడిగినట్టు జానపద కళారూపం అయితే అవుతుంది. నెక్స్ట్ భాగవతం అన్న యక్షగానం అన్న రెండు సమానమేనా అని అయితే అడిగిరట. దీనికి రిలేటెడ్ ఒక ప్రశ్న. హరిత్తు అనగా ఏంది అని అడిగిరట. మీనింగ్ సింహము. ఒక పదం ఇచ్చి కింది వారిలో పర్యాయ పదం కానిది అంటే పర్యాయ పదానికి సంబంధించి చెప్తున్నాం కదా, ఒక పర్యాయ పదము, ఒక నానార్థము, ఒక అర్థము, ఒక్కోసారి 2-3 అర్థాలు కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి వెనకాల ఉన్నటువంటి పేజెస్ మీరు చదివితే 3 నుంచి 5 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వాటిని రెగ్యులర్గా చదువుతూ ఉండండి. ద్రవ్యాదులను ధరించున్నది వసుధ. క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందింది ఏది అని ఆప్షన్స్ అనేటువంటి ఈ రకంగా మనకైతే ఇవ్వడం అనేటువంటిది అయితే జరిగిందట. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈవీఎస్కి సంబంధించి పశ్చిమ యూరోప్లో పశ్చిమ పానాల వల్ల వర్షాలు సంవత్సరం అంతా పడతాయి. శివాలిక్ శ్రేణిలో శిలల రకం గులకరాలకు సంబంధించి రుద్రమదేవి కాలంలో సందర్శించిన విదేశీయుడు ఎవరైనా అడిగిరట. మార్క్ పోలో. దాని తర్వాత పత్ర రంధ్రాల ద్వారా శ్వాసక్రియ కిరణజన్య సంయోజక క్రియ జరుగుతుంది అనే దానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న. తెలంగాణలో 0 నుంచి 180 MSL కలిగిన ప్రాంతము తూర్పు మరియు మైదాన ప్రాంతాలకు రిలేటెడ్గా ఒక ప్రశ్న. భోపాల్ నుంచి మిజోరాం వెళ్ళాలంటే ఏ దిక్కుకు వెళ్ళాలంటూ తూర్పుకు సంబంధించి అంటే దిక్కులపై కూడా అంటే మొన్న కూడా ఇది 2 సెషన్స్లోనైతే మనకు రావడం అనేటువంటిది జరిగింది. దీనిపైన మీకు మొన్ననే ఒక చిన్న పటాలు అనేటువంటి ఒక వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయడం జరిగింది. దాని నుంచి మీకు రెగ్యులర్గా సెషన్స్లో 2-3 ప్రశ్నలు అనేటువంటివి రెగ్యులర్గా కవర్ కావడం అయితే జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అది చూసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. గ్రామ సభలు అంటే ఇక్కడ రాజధానులు ఇచ్చేసి ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అని ఆ రకంగా దిక్కులు అయితే అడుగుతున్నారంట. గ్రామ సభలో పాల్గొనేది ఓటర్లు, వార్డు మెంబర్లు, సర్పంచ్. ఈ రకంగా మనకు దీనికి రిలేటెడ్గా ప్రశ్నలు అనేటువంటివి అయితే అడిగారు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గర కిందలో లేనివారు తిమ్మరుస్ అయితే ఉండడు. నెక్స్ట్ కుతుబ్ షాహీల సమాధుల నిర్మాణ శైలి పర్షియన్ మరియు హిందూ స్థైలి అనేటువంటిది ఉంటుంది. జలియాన్వాలా బాగ్ గురించి ఒక ప్రశ్న అయితే అడిగారట. శకయుగం ఎవరి కాలం నుండి ప్రారంభమవుతుంది? కనిష్కునికి సంబంధించినటువంటి కాలం నుంచి. సముద్రంలో జీవుల మనుగడకు ఆటంకం కలిగించేది యూట్రిఫికేషను. దాని తర్వాత వేదాలు ఏమి తెలియజేస్తాయంటే పూజా విధానము, మంత్రాలు రిలేటెడ్ ఒక ప్రశ్న అయితే అడిగారట. పరాగ కోశానికి సంబంధించి కీలము ఈ రకంగా ఒక జతపరచుము అనేటువంటి క్వశ్చన్. ఈజీగానే వచ్చినాయి ఇవి కూడా. ఎక్కువ 9th 10th అనేటువంటి వాటికి పోలేదు. అప్ టు 8th లోపే మనకు ప్రశ్నలు 5th క్లాస్ నుంచి కూడా కవర్గా పాలల్లో ఉండేటువంటి కాల్షియానికి రిలేటెడ్గా ఆ రకంగా అడిగినట్ట. పరిసరాల విజ్ఞానం ద్వారా ప్రాథమిక స్థాయిలో పిల్లలు కింది అంశాలు నేర్చుకుంటారు అని ఈ రకంగా ఒక ప్రశ్న మ్యాచింగ్ అనేటువంటిది అయితే ఇచ్చారు. నెక్స్ట్ క్రింది వాటిలో నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందింది ఏది అంటూ ఈ రకంగా ప్రాజెక్టు పద్ధతికి రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే అడిగినట. నెక్స్ట్ సైకాలజీ పరంగా చూసుకుంటే పొద్దునకి సంబంధించి హవింగ్ వికాస కృత్యాలు శైశవ దశకు రిలేటెడ్గా సంసిద్ధత నియమం నుంచి ఒక అప్లికేషన్ ప్రశ్న. క్రింది వాటిలో అత్యంత ప్రభావవంతమైనటువంటి పిల్లల పెంపకం ఏది అని ఒక అడిగినట. RT 2009 ప్రకారంగా ప్రాథమిక పాఠశాల స్థాయిలో క్రింది వాటిలో అవసరం లేనిది ఏది అని అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ కూడా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇంద్రియ చాలక దశలో క్రింది వాటిలో ఏది పిల్లవాడు చేరుకోలేడు అంటూ ఒక ప్రశ్న అయితే అడిగినరట. నెక్స్ట్ టీచర్ విద్యార్థులకు కొన్ని పదాలను నేర్పించింది. కొంతకాలం తర్వాత అవే పదాలను కొన్ని కొత్త పదాలు జోడించి చెప్పింది. ఆ తర్వాత మొదటి నేర్పిన పదాలను మాత్రమే వరుస క్రమంలో అమర్చమని అడిగినట్లయితే దేని కిందకి వస్తుందని ఈ రకంగా ఒక అప్లికేషన్ ప్రశ్న. ఇవి కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకు ఉద్దీపన సామాన్యీకరణానికి రిలేటెడ్గా ఒకటి. క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందింది ఏదంటూ ఈ రకంగా ప్రధాన ఉపాధ్యాయుని కుమార్తెకి రిలేటెడ్గా అప్లికేషన్ క్వశ్చన్స్. అంటే అప్లికేషన్ క్వశ్చన్స్తో పాటు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఎక్కువనే కనిపించినాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పారు. ఆరోహణ క్రమానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న. ఇట్లా x+y ఆల్సో ఇచ్చేసి వీటికి సంబంధించి x వాల్యూ ఎంత అని, లాభ శాతం అడిగిరట. తీగను వచ్చే విధంగా చతురస్రం భుజం పొడవు వైశాల్యాలకు సంబంధించి రిలేటెడ్గా PQR లంబకోణానికి సంబంధించి ఈ రకంగా క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చేసి PRకు మధ్యలో Q నుండి గీసిన రేఖ అయినా Qకు పొడవు ఎంత అని 7.5 డైరెక్ట్ క్వశ్చన్ అండి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్సే మనకు చాలా కవర్ అవుతున్నాయి. నంబర్స్ మారుతున్నాయి అటు ఇటుగా, అంతే. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఒక ఘనం యొక్క ఉపరితల వైశాల్యం 1944 అయినా ఆ ఘనం యొక్క ఘన పరిమాణం ఎంత అని అడిగినరట. ఈ రకంగా దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. A² - B². ఈ ఫార్ములాకు రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ అనేటువంటివి మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి మీకు మన క్లాసుల్లో ఇవ్వడం అయితే జరిగింది, ఫ్రీ క్లాసుల్లో. అవన్నీ కూడా చాలా యూస్ఫుల్గా మీకు యూజ్ అవుతున్నాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి. ఏదైనా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి చూసుకొని మన ప్రిపరేషన్ మొదలు పెడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఈసారి అదే జరుగుతూ ఉన్నది. 21 నుంచి 40
వరకు ఉండేటువంటి సంయుక్త సంఖ్యల యొక్క మధ్యగతం ఎంత అని ఈ రకంగా ప్రశ్న అయితే అడిగినట. ఈ రకంగా ఎగ్జామినేషన్కి సంబంధించి ఉదయము మరియు మధ్యాహ్నానికి సంబంధించినటువంటి ప్రశ్నల సరళి అయితే ఉంది. ఇంకా ఎవరైనా కవర్ కాని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కనుక మిగతా వాళ్ళకు కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ ఎగ్జామ్స్ పేపర్ 2కి సంబంధించిన ఎగ్జామ్ ఎట్లా అనిపించింది, పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామ్ ఎట్లా అనిపించింది అనేటువంటిది కూడా క్లియర్గా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్. రేపు వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్స్తో కూడా మళ్ళీ కలుద్దాం అనాలిసిస్ తోటి. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.